జేఎన్టీయూఏ ఫస్ట్ ఇయర్ బీటెక్లో వచ్చేసరికి అన్ని బ్రాంచ్లకు కూడా బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది 2 పార్ట్లు ఉంటాయి కదా, సివిల్ పార్ట్, మెకానికల్ పార్ట్. ప్లేలిస్ట్లు అన్నీ పెట్టానండి చూసుకోండి. జేఎన్టీయూకే వాళ్ళు వచ్చేసరికి సెకండ్ ఇయర్ మొత్తం ఒకటే ప్లేలిస్ట్ అట్లా పెట్టాను. కొద్దిగా అన్ని ప్లేలిస్ట్ ఎత్తుక్కోండి, మీకు అర్థమైపోద్ది. సో అన్నీ పెట్టేశాను, పెట్టడానికి ఏం లేదు ఇక కొత్తగా, ఫస్ట్ ఇయర్ తప్ప. సో ఆల్రెడీ పెట్టినేమో తీయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఇక టాపిక్లో వెళ్ళే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ పార్ట్ ఏమో బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ మీద ఇచ్చాడు, సెకండ్ పార్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఇచ్చాడు. అయితే ఈ ఫస్ట్ పార్ట్లో బేసిక్ సివిల్ ఇంజనీరింగ్స్ వచ్చేసరికి యూనిట్ 1 బేసిక్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. ఇందుట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో ఇందుట్లో ఏమడుగుతాడంటే అండి, జనరల్గా ఎక్స్ప్లెయిన్ ద రోల్స్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఇన్ ద సొసైటీ, వేర్ డూ దే వర్క్ అని చెప్పేసి అడుగుతారండి. సో ఇక స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతారండి. ఇక తర్వాత వాట్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఇన్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ కానీ అడుగుతాడు. ఇక ఆ తర్వాత వాట్ ఈజ్ ద స్ట్రాటజీ. సో ఇలాగే ఇవ్వాలని లేదండి, సో ఆ టాపిక్ మీద వస్తాయి ఇప్పుడు క్వశ్చన్స్ అలా చెప్తున్నాను. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ దే ఫాలో ఇన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ప్లానింగ్ టు ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇక తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంక్రీట్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో డిఫైన్ సమ్ కన్స్ట్రక్షనల్ టెక్నిక్స్ అని చెప్పేసి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉందండి, అది కూడా ప్రీ ఫ్యాబ్రికేషన్ మీద. ఇక యూనిట్ 2 చూసుకుంటే సర్వేయింగ్. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సర్వేయింగ్, కంపేర్ హారిజాంటల్ మెజర్మెంట్స్ అండ్ యాంగులర్ మెజర్మెంట్స్ అని చెప్పేసి అడుగుతారండి. సో ఇక ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లెవలింగ్ అండ్ బేరింగ్స్ మీద ఖచ్చితంగా ఒకటైతే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది, అది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో నేను ఇందాక ఒక క్వశ్చన్ చెప్పాను, అది ఖచ్చితంగా వస్తుంది. అయితే వాట్ ఈస్ ద డ్యూటీ కానీ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేషన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అడుగుతాడు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైవే పేమెంట్స్ అని చెప్పేసి పేమెంట్స్ గురించి కూడా అడుగుతాడండి. సో కంపేర్ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ అండ్ రిజిడ్ పేమెంట్స్. సో ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఫస్ట్ది హార్బర్ గురించి, రెండోది ఎయిర్పోర్ట్ గురించి, మూడోది రైల్వే ఇంజనీరింగ్ గురించి అడుగుతాడు. ఇక వాటర్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి ఏమడుగుతాడంటే హౌ డూ యూ టెస్ట్ ది క్వాలిటీ ఆఫ్ వాటర్, ఎక్స్ప్లెయిన్ విత్ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. హౌ డూ యూ యూజ్ రెయిన్ వాటర్ ఇన్ హార్వెస్టింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వాటర్ స్టోరేజ్ టెక్నిక్స్ అని చెప్పేసి అడుగుతాడండి. డ్యామ్స్ అంటే ఏంటి, రిజర్వాయర్స్ ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి వాటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా అడుగుతాడు. ఇక ఆ తర్వాత పార్ట్ బి బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇందులో యూనిట్ 1 ఏంట్రా బాబు అంటే ఇంట్రడక్షన్ టు మెకానికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో ఇంట్రడక్షన్ టు మెకానికల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి ఏంటంటే ఏమడుగుతాడంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టెక్నాలజీస్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఫర్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఎనర్జీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఏరోస్పేస్ కానీ, లేకపోతే మెరైన్, వీటిలో ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆటోమోటివ్ అంటే ఎప్పుడో కానీ ఇచ్చేదానికి ఛాన్స్ లేదండి. ఇక ఇంజనీరింగ్ మెటీరియల్స్లో వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్
with examples, advantages, disadvantages, applications of the following materials అని చెప్పేసి ఫెర్రస్, నాన్ ఫెర్రస్, కాంపోజిట్ వాటి మీద మూడింటి మీద ఇస్తాడండి. సెరమిక్స్ ఎప్పుడో కానీ ఇవ్వడండి. షార్ట్ క్వశ్చన్ ఇచ్చినా చెప్పడాల్సిన అవసరం. స్మార్ట్ మెటీరియల్స్ అంటే ఇక ఎగ్జాంపుల్స్ ఇమ్మని షార్ట్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే దీంట్లో కంపేర్ ఫెర్రస్ మెటల్స్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్. ఓకేనా. ఇది యూనిట్ 2 చూసుకుంటే ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, థర్మల్ ఇంజనీరింగ్ రెండు ఉన్నాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్, లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై అని చెప్పేసి క్యాస్టింగ్ గురించి ఇస్తాడండి. ఇక ఆ తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఈ ఫార్మింగ్ గురించి, మెషినింగ్ గురించి అడుగుతాడు. సో ఎక్స్ప్లెయిన్ ది జాయినింగ్ ప్రాసెస్ ఫినామినా, లేకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిఎన్సి మెషిన్స్. ఓకేనా. సో గివ్ సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ 3D ప్రింటింగ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ 3D ప్రింటింగ్. ఇక థర్మల్ ఇంజనీరింగ్లో చూసుకుంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్స్ విత్ ఇట్స్ కన్స్ట్రక్షన్. ఇక తర్వాత డీజిల్ సైకిల్ మీద క్వశ్చన్ ఉంటుంది, ఎయిర్ కండిషనింగ్ సైకిల్స్ మీద, కంపల్సరీగా ఉండేది ఏదైనా ఉందంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఐసీ ఇంజిన్ మీద. ఇక 2 స్ట్రోక్ ఇంజిన్స్ మీద ఉంటుందండి. సో వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి అడుగుతారు. ఇక యూనిట్ 3 చూసుకుంటే బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్లో పవర్ ప్లాంట్స్, మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్, ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్, ఈ 3 పార్ట్లు ఉన్నాయి. పవర్ ప్లాంట్స్లో చూసుకుంటే ఎక్కువ శాతం స్టీము, హైడ్రో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ సంబంధించిన వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షను, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అడుగుతారండి. ఇక మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్లో వచ్చేసరికి వాట్ ఆర్ ద పర్పసెస్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్. సో వాట్ ఆర్ ది పర్పస్ ఆఫ్ గేర్ డ్రైవ్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ గేర్ డ్రైవ్స్ విల్ బి దేర్. సో ఎక్స్ప్లెయిన్ విత్ ద అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో ఇందులో వచ్చేసరికి కంపేర్ బెల్ట్ డ్రైవ్ వర్సెస్ రోప్ డ్రైవ్స్ అని కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ది ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్. సో ఇందులో ఈ జాయింట్స్ అండ్ లింక్స్ మీద షార్ట్ క్వశ్చన్ ఉంటుందండి. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో మొత్తం మీద ఇందులో 3 యూనిట్లు, అందుట్లో 3 యూనిట్లు, మొత్తం 2 పార్ట్ల కింద అనమాట. మీకు అందరికీ కామన్గా ఉందండి ఈ సబ్జెక్టు. జాగ్రత్తగా చదువుకోండి, పాస్ అవుతారు, స్కోర్ చేస్తారు. థ్యాంక్ యూ.